నమస్కారం కృష్ణకాంత్ గారు. మన బీజేపీ నాయకుడు కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మీ పరిచయం. నమస్కారం అండి, నా పేరు పోతిరెడ్డి కృష్ణకాంత్. ఐఎమ్ ఏ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బీజేపీ నాయకుడిని. కృష్ణకాంత్ గారు, ముందుగా ఈ విజయాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఎదురు లేని విజేతగా నిలిచింది. అండ్ దట్టు ఇప్పుడున్న రూలింగ్ పార్టీని, ఒక 151 స్థానాల్లో ఉన్న పార్టీని 11 స్థానాలకు తీసుకొచ్చిందంటే మా వేవ్ ఎంత బాగా ఉందో అక్కడ అన్నది క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా మోడీ గారి వేవ్ అక్కడ ఎంత బాగా పనిచేసింది అన్నది ఇట్స్ క్లియర్లీ విజిబుల్. దాని పట్ల మా సైడ్ నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే ఈ వేవ్ వెనుక చిన్న చిన్న కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఇంతకుముందు జగన్ గారికి అభయాస్తం ఇచ్చిన మోదీ గారు ఈసారి వదలడం, కూటమితో చేరటం, ఇవన్నీ చేసి ఆయన ఒంటరిగా చేసి ఓడించని అంటున్నారు. దీని పట్ల మీ ఒక సమాధానం ఏమై ఉంటుంది? ఇంకా ఓడిపోయిన వాళ్ళు 100 రీజన్స్ 100 ఏవో చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే జగన్ గారు ఎప్పుడు మా ఇండియా అలయన్స్లో లేరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఎప్పుడూ లేరు ఆయన. అండ్ మీరు అన్నది నాకు అర్థమైంది. ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారంటే మీరు అంటుంది అక్కడ పార్లమెంట్లో ఆయన ఎంపీస్తో సపోర్ట్ ఇచ్చారు అవసరమైనప్పుడు బిల్స్కి అని. అది ఇష్యూస్ మీద ఇచ్చారు ఆయన. ఏదైతే ఆయన సపోర్ట్ ఇచ్చారో అది ఇష్యూస్ బేస్డ్ మీద ఇచ్చారు, అంతేగాని మాతో అలయన్స్లో ఎప్పుడు లేరు ఆయన మా పార్టీ కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో అందులో మేము ఆయనని ఇవాళ రోజు వదిలేసి ఆయనను ఒంటరివాణి చేసి మేమేదో వేరే పార్టీలతో జత చేరింది ఏమీ లేదు. ఫస్ట్ అండ్ థింగ్. ఇంకోటి ఏంటంటే టీడీపీ ఎప్పటి నుంచో ఎన్డీఏ అలయన్స్లో ఇదివరకు కూడా ఉంది. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల బయటకు వచ్చినా ఇప్పుడు మళ్ళీ మరి అదే ఎన్డీఏ అలయన్సెస్కి మళ్ళీ టీడీపీ వచ్చింది. అండ్ జనసేన అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు మా అలయన్స్లోనే ఉన్నారు. సో ఇందులో మేము ఇంకా కొత్తగా చేసింది ఏం లేదు అక్కడ. మీరు మొదటి నుంచి కూడా మోదీ అవా చాలా గట్టిగా వేస్తుంది అన్నారు. మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లోకి దిగారో అవా మీకు ఎలా అనిపించింది? నేను కృష్ణా జిల్లాలో పని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా మా కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తికొండ రాజబాబు గారు, ఆయన ఆధ్వర్యంలో మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ పల్లెకు పోదామని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసాం బీజేపీ ఆంధ్రప్రదేశ్ తరఫున. దాని కృష్ణా జిల్లా కన్వీనర్ కింద నేను చేశాను. సో అప్పుడు మేము ప్రతి గడపకి అన్ని పల్లెల్లో తిరిగాం కృష్ణా జిల్లాలో. సో అప్పుడు మేము ఏదైతే మా కరపత్రాలు కానీ మా క్యాలెండర్స్ కానీ ఇవన్నీ ఏదైతే పంచడానికి వెళ్ళామో ఒక్కొక్క ఇంటికి, వాళ్ళందరూ మాకు చూపించిన అభిమానం కానీ ఏదైతే స్కీమ్స్ మేమైతే వెల్ఫేర్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అక్కడ ఆంధ్ర జనాలకి ఇస్తుందో అవన్నీ క్లియర్గా రాసాం ఆ కరపత్రాల్లో. వాళ్ళు ప్రతి ఒక్కరు జనాలే మాకు వచ్చి అవునండి నిజంగా మాకు ఇవన్నీ అందాయి, నిజంగానే వస్తున్నాయి మాకు ఈ స్కీమ్స్, మోడీ గారు చలవే అని చెప్పి మాకే రివర్స్లో వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. సో అప్పుడే మాకు అర్థమైంది మోడీ గారిది చాలా హవా నడుస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మోడీ గారి మీద చాలా అభిమానం ఉంది ఇక్కడ ఆంధ్ర జనాలకి. మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు నేను దృఢ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాం వల్ల నాకు ఒక అందరూ ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అంతగా బీజేపీది లేదు, ఎందుకంటే అంతకుముందు మా రిజల్ట్స్ చూసుకుంటే 2019లో మేము 0.98కి ఓట్ షేర్కి పడిపోయాం. మేము 2014లో మాకు మంచిగా ఉండేది 7-8%, అది కాస్త పడిపోయింది. సో ఆ గ్రాఫ్ పడేసరికి అసలు బీజేపీ ఉందా ఆంధ్రప్రదేశ్లో అన్న క్వశ్చన్స్ కూడా కొందరు రేజ్ చేశారు. బట్ నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్స్ చేశానో ఖచ్చితంగా నాకు తెలిసింది ఏంటంటే గ్రామాల్లోనూ బీజేపీ మోడీ గారు వెళ్ళిపోయారు. అది నాకు క్లియర్గా విజిబుల్ అయింది ఆ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల. దాని తర్వాత నేను మళ్ళీ ప్రజాపూర్ యాత్ర అని కూడా చేశాను. దానికి కూడా నేను కన్వీనర్ కింద చేశాను కృష్ణా జిల్లాలో. అది అంత గ్రాండ్ సక్సెస్. అప్పుడు కూడా మాకు నేను చూసింది, విట్నెస్ చేసింది ఏంటంటే బీజేపీ మోడీ గ్రామాల్లోనూ ప్రతి గడపలోనూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో అది మాకు తెలిసింది. అప్పుడే నాకు అర్థమైపోయింది మా కూటమి విన్ అవుతుందని చెప్పి, మా పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి. మీరు అంతా కాన్ఫిడెంట్గా ఉండటానికి కారణం కదా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే బీజేపీ నాయకులు అనగానే కొంత నాయకుల పేర్లు గుర్తుకొస్తాయి. అలానే ఆంధ్ర అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల పేర్లు అంత ముందు వినిపించేది కాదు, ఒకరు ఇద్దరు నుంచి. అలాంటప్పుడు మీరు సీట్లు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అడిగిన కాన్ఫిడెన్స్ అలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే బీజేపీని అందరూ అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బీజేపీ ఒక నాయకుడు బేస్డ్ పార్టీ కాదు, బీజేపీ కార్యకర్తలు బేస్డ్ పార్టీ. మోస్ట్ ఆర్గనైజ్డ్ పార్టీ వాళ్ళ రోజు ఏమైనా కంట్రీలో ఉందంటే అది బీజేపీయే, మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ పార్టీ. సో ఇది కార్యకర్తలు బేస్డ్, ఒక సిద్ధాంతం బేస్డ్ పార్టీ మాది. సో ఇక్కడ నాయకుల్ని నమ్ముకొని వచ్చి పార్టీకి ఓటేసే వాళ్ళకంటే ఒక పార్టీని నమ్ముకొని వచ్చి ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు జనాల్లో. అదే బీజేపీ ఇట్సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్ నేమ్. సో మేము ఇవాళ రోజు తెలంగాణలో కొన్ని ఫేసెస్ ఉన్నాయి బీజేపీ లీడర్స్వి, ఆంధ్రాలో ఇంకా అంతగా చొచ్చుకుపోలేదు, అంత ప్రాముఖ్యత కలిగిన లీడర్స్ లేరని మీరు అనుకుంటున్నారు. బట్ అక్కడ బీజేపీ, మోడీ సెంట్రల్లో బీజేపీ అన్నాక బ్రాండే చాలు మాకు.
ఖచ్చితంగా మేము విడిగా నుంచున్నా కూడా మాకు ఓట్లు పడతాయి. ఎందుకంటే దానికి నిదర్శనమే నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా నాకు క్లియర్గా అర్థమైంది అది. ఇప్పుడు మీరే అన్నారు ప్రజల పార్టీ బీజేపీ అని చెప్పేసి, ప్రజలు చూసి నాయకులను ఎంచుకుంటారు అని చెప్పేసి. మరి మీరు ప్రచారం చేసేటప్పుడు బీజేపీ అనే పేరుతో ప్రచారం చేశారా, లేదా నమో అనే పేరుతో ప్రచారం చేశారా? మేము రెండూ చేసామండి. ఎందుకంటే ఫస్ట్ పార్టీ మా బీజేపీ ఫస్ట్ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో ఫస్ట్ దేశంకి సంబంధించిన మేము ఏమైతే డెవలప్మెంట్ చేసామో దాని మీద ప్రచారం చేసాం. నెక్స్ట్ బీజేపీ పార్టీ దానికి ఏమేమి చేసిందో దేశానికి అవి చెప్పాము. దాని తర్వాత మోడీ గారు ఇవాళ రోజు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఒక నేషనల్ లెవెల్లో కానీ హీఈస్ అ నెంబర్ 1 లీడర్. ఆయన పనితీరుని ప్రపంచమంతా చూసింది. నేషనల్ లెవెల్లో కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పెద్ద పెద్ద లీడర్స్, ఒక బైడెన్ కానీ అంతకుముందు ట్రంప్ కానీ ఇప్పుడున్న పుటిన్ కానీ ఎవరైనా కానీ వేరే దేశ ప్రధానులు కానీ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. ఆయనని చూసి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ నెంబర్ 1 లీడర్ ఇప్పుడు. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క చరిష్మా ఎంత ఉందన్నది. సో డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ని మేము కూడా ఉపయోగించుకుంటాం కదా. సో మోడీ గారు చేసిన మంచి పనులు కనబడుతున్నప్పుడు ఇంకా మేము ఉపయోగించుకోవడానికి ఏముందో ఖచ్చితంగా జనాలే చెప్తారు మోడీ గారు ఇది చేశారు అది చేశారు అని చెప్పి. సో ఫస్ట్ పార్టీ దేశానికి ఏం చేసిందో ఆ ప్రచారం చేసాము. నెక్స్ట్ పార్టీ ఏమేమి సిద్ధాంతాలు పెట్టి ఉన్నాయో అవి చెప్పాము. నెక్స్ట్ మోడీ గారు చేసిన మంచి పనులు చెప్పాము. సో మూడు ఉపయోగించుకున్నాం మేము. ఇప్పుడు మీకు ఒక విషయం అయితే బాగా తెలిసి ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా బండికి ఒక ఇంజిన్ లేదా 2 ఇంజిన్ 3 ఇంజిన్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఒక ఇంజిన్ నడుస్తుంది, ఆ తర్వాత 2వ ఇంజిన్ లేదా 3వ ఇంజిన్ నడుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇంజన్ లాంటి మేనిఫెస్టోలో ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కటి ఉంది ఈ కూటమిలో. మరి అలాంటప్పుడు ఏ మేనిఫెస్టోని మీరు ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే దాని మధ్యలో ఉన్న సమన్వయం ఎలా చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. నేను ఫస్ట్ అక్కడ మనం ఒక క్లారిటీ చూసుకోవాలి. ఏంటంటే మీరు ఇప్పుడు మా కూటమి మేనిఫెస్టో చూస్తే జనసేన అండ్ తెలుగుదేశం కంబైన్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ అందులో డైరెక్ట్గా మిక్స్ అయింది లేదు. ఎందుకంటే మా ఒరిజినల్గా పార్టీ పరంగా నేషనల్ లెవెల్లో మా మేనిఫెస్టో ఉంది మాకు. సో దాని పరంగా అది ఉంది మాకు మేనిఫెస్టో. ఇందులో మేము మేనిఫెస్టో పరంగా కలవలేదు. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు సమన్వయంతో ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. ఆ మేనిఫెస్టోకి మేము ఏ విధంగా మేము ప్రోద్బలం అందించి సెంట్రల్ నుంచి మేమేం చేయగలుగుతాం అది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రామిసెస్ని ఇప్పుడు మేము కూడా ఎన్డీఏ కూటమి మాది కూడా మేజర్ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆ ఉన్నవన్నీ నెరవేరే విధంగా మేము బీజేపీ వాళ్ళం కూడా ఖచ్చితంగా మేము మా వంతు మేము కృషి చేసి సెంట్రల్ నుంచి మేము తప్పకుండా చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వానికి మీ సైడ్ నుంచి సంపూర్ణ మద్దతు అందలేదని ఒక వాక్యం ఉంది. ఇప్పుడు దాన్ని మీరు ఎలా తీర్చి రాయబోతున్నారు ఈ చరిత్ర? అది చాలా రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వానికైనా బీజేపీ ఎప్పుడూ మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి అందించాం మేము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అండ్ గవర్నమెంట్స్ ఇయర్ ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుందో వాళ్ళకి ఎప్పుడూ సెంట్రల్ నుంచి బీజేపీ ఫండ్స్ ఇస్తూనే ఉంది, సహాయ సహకారాలు అందించాం, అన్నీ చేసాం మేము. అసలు మీకు ఇవాళ చెప్పాలంటే గత ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్సీపీ ఏదైతే అంతకుముందు గవర్నమెంట్ ఇక్కడ రూల్ చేస్తున్నప్పుడు బీజేపీ పంపించిన అన్ని ఫండ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ పంపించలేదు. ఆ విషయం చాలామందికి తెలియదు. మెయిన్ థింగ్ ఏంటంటే అందులో ఒక విధంగా స్వయం కృపరాధం, మేము కూడా అంతగా దాన్ని చెప్పుకోలేదు. అంటే బీజేపీ ఏదైతే ఫండ్స్ ఇస్తుందో అది మేము ప్రజల్లోకి అంతకుముందు తీసుకెళ్ళలేకపోయాం. కానీ యాక్చువల్లీ మేము చాలా ఇచ్చాం ఫండ్స్. మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్కి కొన్ని లక్షల కోట్లు వచ్చాయి. ఆ విషయం జనాలకి కూడా లాస్ట్లో అర్థమైంది. అందుకే ఇవాళ రోజు మేము మాకంత ఘన విజయాన్ని బీజేపీ 10 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల నుంచి 8 స్థానాల్లో విన్ అయ్యాం మేము. లోక్సభలో కూడా 6 ఉంటే 3 స్థానాలు విన్ అయిపోయాం మేము. అంటే అక్కడే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఆ విషయం బీజేపీ ఎన్ని ఫండ్స్ ఇచ్చిందని. ఎందుకంటే ఇవాళ రోజు సంక్షేమ పథకాలు మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ చూసుకున్నారో సరుకు మాది, స్టిక్కరు వాళ్ళది వేసుకున్నారు వాళ్ళు. అది క్లియర్, అది తేటతెల్లం అయిపోయింది ఈ ఎలక్షన్స్తో. జనాలు కూడా ఇంకా మోసపోయే పరిస్థితులు లేరు అని వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే సరుకేమో మోడీ గారు అక్కడ డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు ఏ స్కీమ్ తీసుకున్నా మీరు అందులో 60 to 40% రేషియోతో మేము కూడా మా ఫండ్స్ కూడా ఉన్నాయి అందులో. కొన్ని స్కీమ్స్ అయితే అసలు మేమే 80% 90% ఇచ్చిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. మరి కానీ సరుకు మాది, స్టిక్కర్ మాత్రం జగన్ అన్న గారిది వాళ్ళది వీళ్ళది వేసుకొని వాళ్ళ స్కీమ్స్లో చెప్పుకున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. దాని నుంచి లాభపడినది మన ఆంధ్రప్రదేశే మేజర్ పైన స్థాయిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మీ ప్రభుత్వం కొంతమంది డాక్టర్లను తగ్గించి ఇంజనీర్లను పెంచుతానంటున్నారు. ఇది మేము ఆశించవచ్చు. అంటే మేము చెప్పేది ఆ రోడ్డు కాస్త సరిగా చేస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళే సంఖ్య కొంచెం తగ్గిద్ది. సో దాన్ని మీరు ఏమైనా చేయగలుగుతారా అని అడుగుతున్నాం.
తప్పకుండా అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే బీజేపీ అంటే ఇవాళ రోజు మీరు చూసారు నేషనల్ హైవేస్ మేము ఏ విధంగా డెవలప్ చేసాము. మా మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఆయన ఆధ్వర్యంలో ఎలా చేసామో మీరు కూడా చూసారు. సో సేమ్ థింగ్ వికసిత్ భారత్ ఎలా అయితే ఉందో ఆ వికసిత్ ఆంధ్రప్రదేశ్ని కూడా మేము చేద్దామనేదే మా ఎజెండా ఇప్పుడు నెక్స్ట్. సో తప్పకుండా ఈ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసే పనిలోనే మేము ఉన్నాము. ఈ రానున్న 4-5 ఏళ్ళలో అదే మా మేజర్ ఉంటుంది పని ఉంటుంది. ఇప్పుడు ఇది మీ ఇంటర్నల్ క్వశ్చన్ అండి. మీకు తెలుగుదేశానికి జనసేనకి ఏమైనా ఒప్పందాలు కుదిరాయా? అంటే ఏదైనా నేషనల్ లెవెల్లో ఒక కంపెనీ కానీ లేకపోతే ఒక మెడికల్ కాలేజెస్ లాంటివి వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంపీల సపోర్ట్ అయితే తక్కువ చేయలేదు ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళ గురించి మీరు ఏం చేయగలుగుతున్నారు? అలాంటివి లేవండి. మాకు ఎంపీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ద సెంట్రల్ హ్యాస్ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మొన్న చూసిన ప్రజాగలం మేము పెట్టిన సభలు కానీ సమన్వయంతో 3 పార్టీలు కలిపి మోడీ గారు, అమిత్ షా గారు, మా నేషనల్ లీడర్స్ అన్నిటికీ అటెండ్ అయ్యారు ఖచ్చితంగా. అసలు ఒక విధంగా నార్త్ కంటే ఎక్కువ సౌత్ మీద ఎక్కువ దృష్టి సారించారు ఈసారి. అది క్లియర్గా తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా ఒక మంచి ఒపీనియన్ ఉంది మా సెంట్రల్ గవర్నమెంట్కి. వాళ్ళు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద పెద్ద మంచి పనులు చేద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఏదైతే మీరు అంటున్న ఎయిమ్స్ కాలేజెస్ కానీ అలాంటివి కదా మీరు అడిగేది. సో వాట్ ఎవర్ అలాంటి ఐఐటీస్ కానీ అవి కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. కానీ ఆ ఫండ్స్ అవైతే ఉన్నాయో కొద్దిగా ఆ గత ప్రభుత్వం కొద్దిగా వేరే వాటికి డైవర్ట్ చేసినట్టు మాకు వచ్చిన సమాచారం. బట్ ఎనీవేస్ ఇప్పుడు మా గవర్నమెంటే కాబట్టి డెఫినెట్గా వాట్ ఎవర్ ఫండ్స్ విల్ బీ గెటింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అవి ఖచ్చితంగా వాటికి ఉపయోగించే విధంగా ఆ కాలేజెస్ అవన్నీ డెవలప్ అయ్యే విధంగా మేము చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మరో ప్రశ్న అండి. మోదీ గారి మాట వినకపోతే సిబిఐ, ఈడీ కేసెస్ అలాంటివి ఉండి వేధిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అట్లాంటిది ఏదన్నా దర్యాప్తు చర్యలు ఏమైనా చూడబోతున్నామా ఆంధ్రప్రదేశ్? అంటే మీరు అనేది గత ప్రభుత్వం మీద అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎవరి మీద మీరు గత ప్రభుత్వం అంటున్నారు, మీవేమైనా ప్లాన్స్ ఉన్నాయా? మాకేం లేవండి, అలాంటివి ఏమి ఉండవు మాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబిఐ, ఈడీ అనేవి ఇండివిజువల్ అటానమస్ గవర్నమెంట్ బాడీస్. అవి వాటి మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్, ఎవరి అధికారం ఉండదు. యాక్చువల్లీ గౌరవ ప్రధాని గారైనా ప్రెసిడెంట్ గారైనా ఎవరైనా సరే వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. అవి అటానమస్ ఇండివిజువల్ గవర్నమెంట్ బాడీస్. అవి వాటి ఇండివిజువల్గా వాటికి ఎవరి మీద ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించే హక్కు ఆ బాడీస్కి ఉంది. సో ఆ పరంగానే ఎవరైతే వాళ్ళ పరంగా ఆర్థిక నేరగాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాని తగ్గట్టుగా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ మీరంటే ఇండివిజువల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మురికినేస్తాయి. ఆ మురికిని శుభ్రం చేసే వాషింగ్ మిషన్ మాత్రం బీజేపీలో ఉంది అంటున్నారు. అలాంటివి ఏం లేవండి. ఒక ప్రభుత్వంగా ఎవడైనా మీరు అన్నట్టు మురికి చేస్తే దాన్ని శుభ్రపరిచే బాధ్యత ఖచ్చితంగా రూలింగ్ గవర్నమెంట్కి ఉంటుంది. అది మేము చేస్తాము. బట్ ఈడీని, సిబిఐని అన్నెసరీగా ఎవరు పడితే వాళ్ళ మీద ఉపయోగించే శక్తి అయితే బీజేపీకి కానీ కాదు, ఏ గవర్నమెంట్కి ఉండదు. అది నేను చెప్పేది. లీగల్గా కూడా పాసిబుల్ కాదు అండ్ కాన్స్టిట్యూషనల్గా కూడా వీ హ్యావ్ నో రైట్ టు డూ సచ్ థింగ్స్, టు ఇన్ఫ్లుయెన్స్ సచ్ ఇండివిజువల్ బాడీస్. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైనా నిజంగా తప్పు చేశారని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంతేగాని దానిలో మాకు ప్రమేయం ఉంటుంది అనేది ఒక అపోహ. అంతే. వీళ్ళు అపోజిషన్ వాళ్ళు ఊరికే కావాలని అది క్రియేట్ చేసి ఏం చేయలేక మా మీద ఏం స్కామ్స్ లేవు ఈ 10 ఏళ్లలో, ఏం మేము ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాము, ఇంకా మా మీద ఎత్తి చూపించడానికి ఏమున్నాయి అక్కడ, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈడీలు, సిబిఐలు వీళ్ళ చేతిలోనే మా మీద కేసులు వాళ్ళు తప్పులు చేసి వాళ్ళ మీద ఎంక్వైరీలు ఉండకూడదంటే ఎలా? ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాయి కదా. అవి తీసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళే చేపిస్తున్నారంటే అలా కాదు కదా. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. మీరు తప్పులు చేస్తే మీ మీద ఎంక్వైరీలు ఉంటే దాని పరంగా సాక్ష్యాలు, దాన్ని బట్టి ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ ఇఫ్ ఇట్స్ ప్రూవ్డ్ దెన్ యూ విల్ బి పనిష్డ్ అకార్డింగ్లీ. ఇప్పుడు ల్యాండ్ సేవింగ్ యాక్ట్స్ అయితే ఉన్నాయో వాటి పేర్లతో కొన్ని ప్రభుత్వ భూములు కానివ్వండి, లేకపోతే రైతుల భూములు కానివ్వండి, లేకపోతే గుడ్లకు సంబంధించిన భూములు కానీ వీటిని గత ప్రభుత్వము ఆక్రమించే పనులు చేశాయి. సో వాటిని మీరు ఈసారిగా ఏం చేయబోతున్నారు? లైక్ అవన్నింటి కూడా నిర్మూలిస్తారా, లేదంటే గత ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్లోనే మీరు ఎంక్రోచ్మెంట్స్కి పాల్పడతారా? తప్పకుండా ఎవ్వరం అలాంటి పనులు చేయమండి. ఎంక్రోచ్మెంట్కి ఏ గవర్నమెంట్ అయినా అసలు అలాంటి పాల్పడితే అది గవర్నమెంటే కాదు. మరి లాస్ట్ ఇయర్లో మనం ఒకవేళ చూసుకున్నట్లయితే లాస్ట్ 2-3 ఇయర్స్లో ల్యాండ్ కేసెస్లో గుళ్ళ మీద జరిగిన కేసెస్ వేరే చోట జరగలేదు. మీరు అడ్వకేట్ మీకు ఐడియా ఉంటుంటుంది కదా. సో దాని గురించి
లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలకి వాళ్ళ రోజు వాళ్ళకి శిక్ష పడింది, వాళ్ళ రోజు వాళ్ళ నామరూపాలు లేకుండా అయిపోయారు. ఇంక్లూడింగ్ టీటీడీలో ఫండ్స్ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ అండ్ డైవర్ట్ చేయడానికి చేశారు. సో దానికి శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు. సో దేవుడి విషయంలో కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా దాని శిక్ష ఉంటుంది, కర్మ ఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అబౌట్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ పట్టా ల్యాండ్స్, వాటి మీద ఎంక్రోచ్మెంట్స్ అనేది జరిగితే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మనుషులైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అండ్ మేము గవర్నమెంట్గా ఇష్టం వచ్చినట్టుగా అలా విచ్చలవిడితనాన్ని మేము ఎంకరేజ్ చేయము. మా వాళ్ళు అలాంటి పనులు చేసినా కూడా, మా లీడర్స్ అలాంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు ఈ గత జగన్ గారి ప్రభుత్వం. సో ఒక విధంగా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ఓటమికి వాళ్ళ రోజు. అది మీరు తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దారనేది అది ఇంకా అపోహ. అది ఆ అపోజిషన్ జగన్ గవర్నమెంట్ వాళ్ళు మా మీద వేసే బురద జల్లే కార్యక్రమంలో ఇది ఒకటి. ఎందుకంటే మేము తీసుకురావడం ఏంటండి, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ప్రతిపాదన మేము అన్ని స్టేట్స్కి పంపించాం. ఇట్స్ ప్రతిపాదన, ఇట్స్ ప్రపోజల్. మీ ఒపీనియన్స్ ఏంటి చెప్పండి అని మేము ఒక ప్రపోజల్ పంపిస్తే దాన్ని ఈయన అన్నీ యాడ్ చేసేసుకొని దాని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈయన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చేసేసి దాన్ని పెట్టేసుకొని అది మా మీద మీరు తెచ్చారని చెప్పి వాళ్ళ నాయకులు మమ్మల్ని అంటే అది హాస్యాస్పదంగా ఉంది. మీరు తెచ్చారు, మేము పోనీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసాం. అది మరి ఆ ఏపీలోనే వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేశారు? మరి ఇవాళ రోజు అదే కదా వాళ్ళ కుంభం ఉంచింది. వాళ్ళు చేసుకున్న స్వయం కృపారాధం అది మా మీద దోస్తున్నారు. అందుకంటే బీజేపీకి ఏం సంబంధం లేదు దాంట్లో. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మీరు ఎంత కష్టపడ్డారో మీ పొత్తులో ఉన్న పార్టీ జనసేన కూడా అంతే కష్టపడింది, అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అంతే కష్టపడిందని మేము అనుకుంటున్నాం. ఎస్. సో ఈ పదవుల దాంట్లో ఏమైనా నెగోసియేషన్స్ ఏమైనా నడుస్తున్నాయా ఇంటర్నల్గా? అంటే ఇది బయటకు వెళ్ళదు, మన మధ్యలో అడుగుతున్నాను. మన మధ్యలో అన్నా ఎక్కడైనా కానీ అది మూడు పార్టీలు సమన్వయంగా వర్క్ చేసి ఇవాళ రోజు విజయాన్ని సాధించే ఉండరు. కరెక్ట్, 100%. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఇదివరకు కూడా ఆయన సీఎం కింద చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఈసారి కూడా సీఎం పదవి ఆయనే తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వేరే పదవుల్లో ఏదైతే ఉందో అవన్నీ మా పార్టీ, ఇంకా మా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మరియు సెంట్రల్ లీడర్స్ అండ్ ఇంకా జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడ ఏ మినిస్ట్రీస్ ఏ పోర్ట్ఫోలియోస్ తీసుకోవాలి, ఎవరెవరికి ఏం డివైడ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. నేను అందులో ఒక నాయకుడిని, ఒక కార్యకర్తని. నా పని వాళ్ళు ఇచ్చిన పనిని, మా బీజేపీ పార్టీ ఇచ్చిన పనిని చేయడం వరకే నా పని. సో వాటి మీద మాకు అవగాహన ఉండదండి. అండ్ ఏదైనా వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించి మా సెంట్రల్ లీడర్షిప్ని కన్సల్ట్ చేసి చేస్తాము మేము బీజేపీ అయితే ఖచ్చితంగా. సో దాని ప్రకారం వాళ్ళు తీసుకొని మంచి పోర్ట్ఫోలియోసే తీసుకుంటామని నేను కూడా ఆశిస్తున్నాను మా బీజేపీ ఈసారి. అండ్ అది మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా పనికొచ్చే పోర్ట్ఫోలియోస్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని నేను కూడా ఒక బీజేపీ కార్యకర్తగా మా బీజేపీకి మంచి పోర్ట్ఫోలియోస్ రావాలని కోరుకుంటున్నాం. ఒకటి మళ్ళీ మనం మాట్లాడండి, ఆరావస్థాన్ గారు చాలా మంది సర్వేలు చేశారు. ఆయన ఇచ్చిన సర్వే కొంచెం రాంగ్ అని చెప్పి తేలింది, కానీ మీరు ఇచ్చిన సర్వే ఎక్కడ కూడా ప్రొపగండా జరగకపోయినా కానీ తెలిసినంత మటుకు మా నెట్వర్క్లో మీరు ఇచ్చిన సర్వే ప్రకారం రిజల్ట్స్ వచ్చాయన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నట్టు ఏమైనా చేశారా? నేను ఇచ్చిన సర్వే అంటే నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఏవైతే నంబర్లు కన్ఫర్మ్గా చెప్పారో మా పార్టీ ఇచ్చిన సర్వేస్ అంటున్నారా మీరు? గాడెడ్. అది ఇందులో ఏమి ఈవీఎం సార్, ఇప్పుడు ఒకటి చెప్తాను. ఈవీఎం హ్యాక్స్ అంటారు, అదంటారు ఇదంటారు, అన్నీ పిచ్చివన్నీ ప్రొపగాండా చేస్తారు. సరే ఫస్ట్ మస్తాన్ గారి గురించి మాట్లాడతాను. ఆయన ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ ఆయన ఇదివరకు గవర్నమెంట్ మనిషి. అయినా దానికి తగ్గట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో నేను చూశాను, నేను వైసీపీకి చెందిన వ్యక్తిని అన్నట్టుగా ఆయన కన్ఫ్యూజ్ చేశారు కూడా. ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన అలా ఇచ్చాడంటే అందులో పెద్ద మనం మాట్లాడుకోవడానికి ఇంకేముంది. ఆయన ఎందుకు సర్వే వైసీపీకి అనుగుణంగా ఇచ్చాడంటే అక్కడే తెలిసిపోయింది. ఆయన వాళ్ళ పార్టీ మనిషి వాళ్ళ గురించి ఇచ్చుకుంటాడు కదా. సో ఆయన గురించి డిస్కషన్ అనవసరము. బట్ మా సర్వేస్ గురించి ఏంటంటే మేము చెప్పేది అంటే మా సర్వేస్ కానీ అంటే మా సర్వేస్ ఇన్ ద సెన్స్ దేశంలో మీరు మెజారిటీ ఆఫ్ ది సర్వేస్ తీసుకుంటే ఈసారి క్లియర్గా కూటమికే విజయం దక్కుతుందని చెప్పి క్లియర్గా చెప్పారు. దట్స్ బికాస్ ఆఫ్ ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే రిజల్ట్స్ చూసారో ఎక్కువ మంది జనాలు, నేనే స్వయంగా చెప్తున్నా కదా, చాలా తిరిగా నేను రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఒక 4-5 months ముందు నుంచి బాగా తిరిగాం మేము. ప్రతి చోట మాకు అనుగుణంగా మాట్లాడారు, మీకే ఈసారి సార్ అన్నట్టుగా ఈసారి ఓటు అన్నట్టుగా మాట్లాడారు, కానీ ఎవరు వ్యతిరేకంగా ఒకరు కూడా మాకు ఎదురు తిరగలేదు. సో అక్కడే తెలిసింది బాగానే వేవ్ ఉంది మన కూటమికి అది అని చెప్పి, ముఖ్యంగా బీజేపీకి నేను అనేది. ఎందుకంటే కూటమి అనేది మేము అలయన్స్ అనేది లాస్ట్లో డిసైడ్ అయింది. దానికంటే ముందు మేము సొంతంగా బీజేపీమే మేము మొత్తము 175 స్థానంలో నుంచోనికి రెడీ అయ్యాం మేము.
మొత్తం ఎంపీ స్థానంలో ఫుల్గా మేమే సొంతంగా నుంచడానికి కూడా రెడీ అయ్యాం. బీజేపీ హ్యాస్ దట్ పవర్ ఇన్ ఏపీ ఆల్సో. మాకు అది క్లియర్గా తెలిసింది, సొంతంగానే నుంచుందాం అనుకున్నాం. అలాంటిది ఇంకా లాస్ట్లో ఎనీవేస్ రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఓట్లు డివైడ్ కాకుండా ఒక పక్కాగా ఒక ప్రణాళిక వేసుకొని ఒక పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రతి పార్టీ వేసుకుంటుంది కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఒక కూటమిని డిసైడ్ చేసాం. లాస్ట్ మూమెంట్లో మా సెంట్రల్ అది నేషనల్ లీడర్షిప్ డిసైడ్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగా మేము కూడా ఓకే అని చెప్పి కూటమికి ఫుల్గా సమన్వయంతో మేము సహకరించాం. కానీ దానికంటే ముందు ఇండివిజువల్గా మేమే తిరిగాం, మేమే చూసాం కాబట్టి మాకే తెలిసింది బీజేపీకే చాలా ఫర్గా ఉంది, మంచిగా ఉందని చెప్పి. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఇంకా కూటమిలో ఇప్పుడు మేము బీజేపీ కూడా మెయిన్ భాగం కాబట్టి ఆబ్వియస్లీ మేమే విన్ అవుతాం మాకు తెలుసు కదా. సో ఏ విధంగా చూసుకున్నా సర్వేలు చెప్పేది కరెక్టే అది. కానీ జనాలు ఏంటంటే కొన్ని పార్టీస్ ఎవరైతే ఓడిపోయే పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఓన్ సర్వేలు వాళ్ళు వేసుకొని అలా చెప్పుకున్నారు పాపం. అది వాళ్ళ క్షణికానందం. బట్ ఎనీవేస్ ట్రూత్ ప్రివేల్స్. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజుల్లో పొత్తులో ఉన్న హైదరాబాద్ ఈరోజు కంప్లీట్గా ఇండిపెండెంట్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు తెలంగాణ ఆర్థిక క్యాపిటల్ కానీ రాష్ట్ర క్యాపిటల్ కానివ్వండి హైదరాబాద్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇంకొన్ని ఆస్తులు తెలంగాణ నుంచి రావాల్సి ఉన్నాయి. అంటే నీటి సరఫరా వాటి నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బీజేపీతో జతగట్టిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ, అక్కడ గతంలో పనిచేసిన తెలుగుదేశం నేత అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడ. సో మీ ఇద్దరి మధ్య సమన్వయం కుదిరి ఈ పరిష్కారం అనేది చేసుకోగలుగుతారా? ఖచ్చితంగా చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న నేను చూసినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో మేము సహకరిస్తాము, కూర్చొని మాట్లాడుకొని వీల్ హ్యాడ్ ఏ వర్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ వీల్ రిజాల్వ్ ది ఇష్యూస్ అనే చెప్పారు ఆయన. ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర తెలంగాణ మధ్య అవి మేము పరిష్కరించుకుంటామని చెప్పారు ఆయన. సో అదేవిధంగా మీరే అన్నట్టు ఆయన ఒకప్పుడు టీడీపీ నేతనే, సో ఇద్దరు కొలీగ్సే. సో అలానే ఇప్పుడున్న సీఎం ఎవరైతే కాబోతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సో అదేవిధంగా సమన్వయంగా కూర్చొని ఆయనతో మాట్లాడి ఈ సొల్యూషన్స్ తీసుకొస్తారని అనుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ దానికి తగ్గట్టుగా బీజేపీ ఏ విధంగా సహకరించాలో మేము కూడా తప్పకుండా ఒక మధ్యవర్తిత్వం వహించి చేయడానికి రెడీగా ఉన్నాం. బోత్ తెలంగాణ బీజేపీ అండ్ ఆంధ్ర బీజేపీ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్. యా. ఇప్పుడు ఎన్ని రోజులలో మీరు రాష్ట్రాన్ని క్యాపిటల్నా ఐ గాట్ ఇట్. క్యాపిటల్ని మేము చాలా ఫాస్ట్గానే చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే దానికి కావాల్సిన ఫండ్స్ అదంతా కూడా మేము అంతా వీ హ్యావ్ టు చాక్ ఇట్ అవుట్ అండ్ ఎగ్జాక్ట్గా ఎంత ఫండ్స్ కావాలి ఏంటి అండ్ ఆ ఫండ్స్ కూడా మేము అక్కడి నుంచి సెంట్రల్ నుంచి మేము దాని ప్రకారంగా తెచ్చుకొని వీ విల్ స్టార్ట్ బిల్డింగ్ ద క్యాపిటల్. ఆల్రెడీ ఏంటంటే ఒక విధంగా అమరావతి ఇస్ డిసైడెడ్ ఇట్స్ ఎ క్యాపిటల్. సో అమరావతి క్యాపిటల్ని ఆల్రెడీ ఇప్పుడున్న అంతకుముందు గవర్నమెంట్ విధ్వంసం చేసింది. సో దాని నుంచి కొద్దిగా మళ్ళీ మనం రెనోవేట్ చేసుకొని మళ్ళీ తీసుకురావాలి కూడా కొద్దిగా టైం పడుతుంది. అలా కాకుండా అమరావతి బీయింగ్ ఏ ఒరిజినల్ క్యాపిటల్ అట్ ద సేమ్ టైం నిజంగానే వైజాగ్ ఐటీ హబ్గా ఇంకా మిగతావన్నీ అట్లా వేరే క్యాపిటల్స్ కూడా క్యాపిటల్ అని కాదు వేరే సిటీస్ కూడా మంచిగా డెవలప్ చేద్దామన్న ప్లాన్ కూడా ఉంది మాకు. సో దాని ప్రకారంగా వీల్ వర్క్ ఇట్ అవుట్. సో పోలవరానికి ఇంతకుముందు మాకు సెంట్రల్ నుంచి ఫండ్స్ అక్కర్లేదని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ చెప్పారు. సో ఇప్పుడు ఆ ఫండ్స్ గురించి ఏమన్నా కదిలించారా? పోలవరానికి కావాల్సిన ఫండ్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసాయి. యాక్చువల్ చాలామంది వీళ్ళు చెప్పే మాటలకి అపోహ చెంది ఇలా అనుకుంటున్నారు కానీ బట్ యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ తనకి కొన్ని విడతల వరకు కొన్ని ఫండ్స్ అయితే ఆల్రెడీ పోలవరానికి అందాయి. కానీ మొన్నటి వరకు ఉన్న గవర్నమెంట్ ఆ ఫండ్స్ని పోలవరానికి యూజ్ చేయకుండా అది కంప్లీట్ చేయకుండా వాళ్ళు జాప్యం చేశారు. బట్ ఇప్పుడు మేము కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ని ఫాస్ట్ అప్ చేసి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మేము కంప్లీట్ చేయడానికి చూస్తున్నాం. ఎస్. ఇప్పుడు కృష్ణా గారు మీరు కృష్ణా జిల్లాకి ఏం చేయబోతున్నారు? కృష్ణా జిల్లాకి రానున్న రోజుల్లో నేను డెఫినెట్లీ అక్కడే ఉండి కొన్ని అక్కడ ఉన్న ఇష్యూస్ కానీ అక్కడున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద నేను కొద్దిగా వర్కౌట్ చేద్దాం అనుకుంటానండి. నా వంతు నేను ఎట్లాగో మా గవర్నమెంట్ ఉంది కాబట్టి నా వంతు నేను ఆ సమస్యల మీద కొద్దిగా ఏవైతే సొల్యూషన్స్ తీసుకురావాలో వాటి మీద నేను కసరత్తు చేసి దాని పరంగా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రానున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో ఐ డెఫినెట్లీ వాంట్ టు ప్లే క్రూషియల్ రోల్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. దాని డెవలప్మెంట్ కోసం నా వంతు నేను ఏమైతే చేయగలుగుతానో ఖచ్చితంగా చేద్దాము. అక్కడ ఎక్కువ నా టైం స్పెండ్ చేసి కొద్దిగా సమస్యల మీద కానీ వాటి మీద కానీ ఆ జిల్లా డెవలప్మెంట్ మీద కొద్దిగా నేను కాన్సన్ట్రేట్ చేద్దామన్న కోరిక అయితే ఉంది. అండ్ దాని పరంగా నేను ఆల్రెడీ ప్రణాళికలు కూడా వేసుకుంటున్నాను. సో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. సో మీకు అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సహకరిస్తారని మీరు అనుకుంటున్నారా? మాది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ అండి. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కొల్లు రవీంద్ర గారు. అండ్ మచిలీపట్నం ఎంపీ
శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. సో ఇద్దరు మాకు సుపరిచితులే. అండ్ కొల్లు రవీంద్ర గారు గతంలో కూడా లా మినిస్టర్ కింద అండ్ 2-3 పోర్ట్ఫోలియోస్ చేశారు ఆయన. సో హీఈస్ అన్ ఏబుల్డ్ అడ్మినిస్ట్రేటర్. సో తప్పకుండా ఆయన సహకరిస్తారు. ఎందుకంటే మేము ఇప్పుడు కూటమిలో ఉన్నాం కూడా ఖచ్చితంగా వాళ్ళు సహకరించాల్సిందే. సో ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి అక్కడ ఉన్న ఇష్యూస్ మీద కానీ ఏదైనా కానీ ఏ ఉన్నా నేను ఆయన సహకారం తీసుకొని ఖచ్చితంగా దాని పరంగా నేను వర్క్ చేస్తాను. మేము కూడా అది ఆశిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.